కానీ యెహోవాయుడి ఆలోచన అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆలోచన నెరవేరుతుంది అని అర్థం. మలయాళంలో. కన్నడ ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 19ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಾಕ್ಯ. ಎಲ್ಲಿದ್ದೀರಾ ರೀ ಯಜಮಾನ್ರೆ? ಮನುಷ್ಯನಲ್ಲಿ ಅನೇಕ ಜೋರಾಗಿ ಓದಿ. ಸಂಕಲ್ಪಗಳಿವೆ. యెహోవన సంకల్పమే ఈడేరుವುದು అంటే నెరవేరేది దేవుని యొక్క ఆలోచన. మీరు 100 ఆలోచించుకోండి, మీరు 100 చేయండి, ఎన్ని తలచినా ఏది అడిగినా అంతవరకే కదా. నువ్వు ఏదైనా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ జరిగేది దేవుని చిత్తమే కదా. పరలోకమందు దేవుని చిత్తం ఎలాగో నెరవేరుచున్నదో మన గురించి మనం ఏదో గొప్పగా అనుకుంటాం, కానీ అలా జరగదు కదా. దేవుని స్తోత్రం. కలెక్టర్ కావాలనుకున్నాడు ఒక ఆయన. దేవుని స్తోత్రం. నేను ఆయనతో చెప్పాను, నువ్వు జిల్లా కలెక్టర్ సంగతి పక్కన పెట్టిన, ఆయన బిల్లు కలెక్టర్ అన్నావు అని అన్నా నేను. ఆయన అది కాలేదు. ఒక ఆయన వచ్చి నా పక్కన చేరన్నాడు, ఆయన అయ్యాడుగా సార్, టైత్ కలెక్టర్ అయ్యాడుగా, ఆఫరింగ్ కలెక్టర్ అయ్యాడుగా అని. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నాడు? మనం ఏదో అనుకుంటాం, మనం అనుకున్న ప్రకారం ఏది జరగదు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడింది? నరుని హృదయంలో, ఒక మానవుని హృదయంలో, విశ్వాసి హృదయంలో, పరిశుద్ధుని హృదయంలో ఆలోచనలు అనేకం అనేకం అనేకం. స్తోత్రం. యెహోవా యొక్క తీర్మానం అంటే దేవుని యొక్క ప్రభు యొక్క తీర్మానమే స్థిరం. స్థిరం అంటే ఏమని అర్థం? స్థిరము అంటే స్థిరం అని కాదు, ఇందాక నెరవేరుతుందని చెప్పాను. హీబ్రూలో తాకుమ్ అన్నారు. తాకుమ్ అంటే దాని అర్థం స్టాండ్ అని అర్థం. యెహోవా యొక్క తీర్మానం నిలుస్తుంది. నీ యొక్క తీర్మానాలు, నీ యొక్క ఆలోచనలు వేలు ఉన్నాయి, అవి నెరవేరవు, అవి నిలబడవు. నిలబడేది ఏంటి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది నిలిచేది ఏంటి? ఈ 3 నిలుస్తాయి. అలాగే నిలిచేదేంటి? దేవుని యొక్క తీర్మానం. ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్. ఇంగ్లీష్లో చదువుదాం. 19వ అధ్యాయం 21వ. ఏంటి? ప్లాన్స్. యా, హ్యూమన్ హార్ట్లో ప్లాన్స్ వస్తాయి. ఓన్లీ ద లార్డ్స్ పర్పస్. దేవుని రియలైజ్. ఓకే, దేవుని స్తోత్రం. 19వ అధ్యాయం 20వ వచనంలో నేను చదువుతున్నాను, వినండి. మనుషులు ఎన్నో పథకాలు వేస్తారు, కానీ యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి. ఏంటట? మనుషులు ఎన్నో పథకాలు వేస్తారు. పథకాలు లేవా మనలో? ఎన్నో పథకాలు వేస్తారు, కానీ యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నారంటే ఆ బైబిల్ ఈ బైబిల్ చదివి ఆ టెక్స్ట్ అర్థం చేసుకోవడం కోసం. ఒక ప్రసంగానికి టెక్స్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ టెక్స్ట్ అర్థం చేసుకోకపోతే ఎక్స్ప్లెనేషన్ సరిగా ఉండదు. ఇక్కడ రాయబడిన మాట ఏమంట? యెహోవా యొక్క తీర్మానమే స్తోత్రం. స్టాండర్డ్, అది ఫిక్స్, అది పక్కా. తాకుమ్ అనే మాటకి ఇంకొక అర్థం అరైజ్ అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే యెహోవా యొక్క తీర్మానము లేస్తుంది, లేతే పైకి లేస్తుంది, లేతే అరైజింగ్ అంటే లేవడం అనేగా. ఇవన్నీ పడిపోతున్నప్పుడు దైవ ఆలోచన మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది, ఎక్కుతుంది అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ అర్థం చేసుకోలేమా? చేసుకోగలం. దేవుని ఆత్మ సహాయంతో మనం అర్థం చేసుకోగలం. మన బైబిల్ స్కూల్స్లో గ్రీకు, హీబ్రూ నేర్పిస్తారు, కానీ అవి మోడర్న్ గ్రీక్, హీబ్రూ నేర్పిస్తున్నారు. ఇవన్నీ ఏన్షియంట్ హీబ్రూలో, ప్రాచీన హీబ్రూలో రాయబడ్డాయి. ప్రాచీన హీబ్రూ స్థాయి నుంచి, ప్రాచీన గ్రీకు స్థాయిలో నుంచి మధ్య గ్రీకు, హీబ్రూ దాటి ఆధునికమైనటువంటి గ్రీకును చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంది, కానీ కొద్దిగా అర్థం చేసుకోవడానికి మనం రిస్క్ తీసుకోవాలి. మాకు BA
ఇంగ్లీష్ లిటరేచర్లో స్టార్టింగ్లోనే మాకు లెసన్ ఉంది. ఇంగ్లీష్, టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో రకాలు. అంటే ఏన్షియంట్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్. ఒక భాష ఇలాగా పరిణతి చెందుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాయబడింది యెహోవా తీర్మానమే. అంటే ఓ మానవుడా, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఆయన ఆలోచన ఏదో తెలుసుకో. నీ ఆలోచనలు అటు తిరిగి ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకునే దానికన్నా ఇన్ని చేసావు, దీనివల్ల టైం వేస్టే కదా. మొదటి ఆలోచన చేసి ఫెయిల్ అయ్యి, రెండో ఆలోచన చేసి ఫెయిల్ అయ్యి, మూడో ఆలోచన చేసి ఫెయిల్ అయ్యి, 33వ ఆలోచన చేసి ఫెయిల్ అయ్యి, ఇంత కాకుండా సింపుల్ దేవుని ఆలోచన ప్రకారం వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ రిగార్డింగ్ దిస్ తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు క్లియర్. ఈ 33 కలబెట్టి 33లో ప్రవేశించి అన్నీ ఫెయిల్ అయిపోయేదానికన్నా ఒక దాంట్లోకి వెళ్ళి ఒక దాంట్లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది ఏమండి? నేరుగా మనకు దారి తెలుసు కాబట్టి ఇక్కడి నుంచి గాంధీ బొమ్మ దాకా వెళ్ళిపోయాం. కనిపించిన దారిలోంచి వెళ్ళిపోతున్నాం. డైకస్ రోడ్ నుంచి లెఫ్ట్లో దారి ఉంది, బహుశా గాంధీ బొమ్మ కట్ట వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయాను నేను. మళ్ళీ లోపల నుంచి తిరిగి మళ్ళీ అటు వచ్చి మళ్ళీ రైట్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ జెడ్పీ కాలనీ లేకపోతే మళ్ళీ పోస్టల్ కాలనీ వైపు వెళ్ళి మళ్ళీ అటెటో బీబీ నగర్ వెళ్ళిపోయి ఎన్జిఓ కాలనీకి వెళ్ళిపోయి అటెట చేరి ఫైనల్గా గాంధీ బొమ్మ దగ్గర చేరాను. నాకన్నా అరగంట గంట ముందే ప్రవీణ్ అక్కడ గాంధీ బొమ్మ దగ్గర ఉన్నాడు. ఏమి ఆయనకి దారి తెలుసు, దారిలో వెళ్ళిపోయాడు. నాకు దారి తెలియదు, ఎవరిని అడగలేదు, ఏంటంటే వాళ్ళని అడిగేది ఏంటండి. అనుక ఎవరి గైడెన్స్ నాకు ఇష్టం లేకుండా ఉంది, అందుకని నేను అటు ఇటు పోయాను. ఫైనల్గా నేను ఆయన ప్రశాంతంగా ఎలాగ ఇన్షర్ట్ చేసుకొని ఎలాగ నీట్గా ఉన్నాడు అలాగే ఉన్నాడు. కానీ నేను అటు తిరిగి ఇటు తిరిగి జుట్టంతా రేగి చెమట పట్టి అలసిపోయి ఎంత సులువుగా ఆయన వచ్చేసాడు. కానీ నేను ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. జీవిత యాత్రలో కూడా మనం ప్రయాణం చేస్తాం, గమ్యం చేరుకోలేక అలసిపోతుంటాం. ఈ అలసట అలుపు ఎరగకుండా సునాయాసంగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట యెహోవా యొక్క ఆలోచన. చూడండి ఒక మాట కూడా 21వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను అది నిలువదు అనేది ఉందో చూసారా. ఇందాక స్థిరం అన్నాం, నేను నిలువదు అని చెప్పాను చూసారా. స్టాండింగ్ తాకుం అంటే దాని అర్థం హీబ్రూ భాషలో యెహోవా యొక్క తీర్మానము నిలబడుతుంది. అంటే మనిషి నిలబడినట్టు నిలబడుతుందని కాదు, ఉంటుంది. లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ చెప్పండి అంతేనా? లోకము దాని ఆశలు గతించను, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో. కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుసును. అంతేనండి. అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి చెప్పండి. నేనేదో ప్రార్థన చేశాను, ఒక బిల్డింగ్ పొందుకున్నాను. నేను ప్రార్థన చేశాను, నా తలకాయ నొప్పి పోయింది. నేను ప్రార్థన చేశాను, ఒక బైక్ కొనుక్కున్నాను. ఇవి అవసరమే, కానీ ఇంపార్టెంట్ ఏంటి? ఆయన దగ్గర నుంచి ఏదో పెరుక్కోవడం పొందుకోవడం కాదు. ఇస్తున్నప్పుడు ఆయన మైండ్ ఏంటి? మన్నా ఇచ్చాడు, ఏంటిది మన్నా? అయ్యి అన్నారు. రుచి పచి లేదేంటి, చవి సారం లేని ఏంటి, ఆహారం ఏంటి అన్నారు. వాళ్ళకి ఏం కావాలి? అసలు ఏంటి బాబు మీ ప్రాబ్లం? మాకు మాంసం కావాలండి, అంతేనా? ఆయనకేమో ఇష్టం లేదు, వీళ్ళకేమో మాంసం కావాలి, ఆయనేమో మాంసం ఇవ్వకూడదు అనుకున్నాడు. మాంసం బిడ్డలు అడిగితే 20 లక్షల మంది బిడ్డలు అడిగితే మాంసం ఇవ్వాలా వద్దా? కానీ ఎందుకు లేదు? మంచి దేవుడేనా, మంచి తండ్రేనా చెప్పండి. మీ బిడ్డ డాడీ చాలా రోజులైంది చికెన్ తినాలంటే, చికెన్ ఏంద్రా బుద్ధి లేనోడా అని చెప్పి క్లాస్ బీకి చికెన్ వలన వచ్చే నష్టాల గురించి 1 గంట సేపు క్లాస్ బీకుతారా? బిడ్డ ఆశపడ్డాడండి. ఒకవేళ తండ్రి పోయి చికెన్ తీసుకొచ్చాడు, ఏమయ్యా నిన్నేగా చికెన్ చేసింది, ఇప్పుడు చికెన్ వాడేదో అడిగేళ్ళే అమ్మాయి అని అందా. దేవుని స్తోత్రం. కానీ దేవునికి ఎందుకు ఇష్టం లేదు వాళ్ళకి మాంసం ఇవ్వడం?
ఆ? వాళ్ళకి మాంసం కాదు ఇచ్చింది, మన్నా అని ఇచ్చాడు. మాంసము కన్నా ఎంతో శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు కదా. ఇప్పుడు మటన్ ఉంది, కూరగాయలు ఉన్నాయి, మీరు ఏదైనా కోరుకుంటారు చెప్పండి? ఆ? సులభంగా ఇంకా మటనే కోరుకుంటారు. కానీ మళ్ళీ మటన్లో కూడా ఎముకలు ఒక పక్క ఉన్నాయి, లివర్ ఒక సైడ్ ఉంది. వీటిలో మీరు ఏం కోరుకుంటారు? ఏమండి, మీరు కోరుకునేదంతా బెస్టే కోరుకుంటారు. ఫుడ్ బెస్ట్, డ్రెస్ బెస్ట్, ప్లేసు బెస్ట్, హోటల్ బెస్ట్, హాస్పిటల్ బెస్ట్, ఏదో ఒకటండి. అంతా ఏదో హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయితే ఏమి, అంతా మెడిసిన్సే కదా అనుకుని వెళ్తామా ఏంటి? ఏదో ఒక హోటల్ అండి, ఏదో ఒకటి తినేస్తాం, తిని బయటికి పోయి దాని గురించి ఎందుకు ఆలోచన అని అంటామా ఏంటి? దేని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? నాకు బెస్ట్ హోటల్ కావాలండి. నెల్లూరులో మంచి హోటల్ ఎక్కడుందండి? నెల్లూరులో మంచి స్కూల్ ఎక్కడుందండి? ఏదో ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో పడేయండి అని అనుకుంటామా? బెస్ట్, అందరినీ 10 మందిని కనుక్కొని పలానా చోట చేర్చండి, అది టాప్ అండి అన్నదాన్ని బట్టే మనం తీర్మానం తీసుకుంటాం. కానీ రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదవండి. 2వ వచనం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. హలో సోదరి సోదరులారా, రోమాపట్నంలోని సంఘ విశ్వాసులారా, అన్యజనులుగా ఉండి మారిన వాళ్ళారా, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, ద బెస్ట్, అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును. దేవుని చిత్తం ఎటువంటిదంట? ఉత్తమం, అనుకూలం, సంపూర్ణం. మంది ఉత్తమం కాదు, కాదా? స్తోత్రం, హల్లెలూయా. రెండోది, మన అనుకూలం కాదు, ప్రతికూలమే మన ఆలోచనలు. మూడోది, మన ఆలోచనలు సంపూర్ణం కాదు, అసంపూర్ణం. తర్వాత ఏంటి? మరి అది అయిన తర్వాత చూద్దాంలేండి అంటారు. ఈరోజు రాత్రి భోజనం సంగతి ఏంటి అని అడిగాను అనుకోండి లిసీతో, లిసీ ఏముంటుంది? ముందు మధ్యాహ్నం భోజనం సంగతి ఆలోచిద్దామే, తర్వాతే కదా రాత్రి అంటారు కదా. ఆమె విషయం మధ్యాహ్నం భోజనం దాకే, నా దర్శనం రాత్రి భోజనం దాకా వెళ్ళిపోయింది కదా. అంటే ఆమెకో ప్లాన్ లేదు, ఇది అయిపోయిన తర్వాత కదా చూద్దాం. దేవుని చిత్తము సంపూర్ణమైనది, మానవుని చిత్తం ఇన్కంప్లీట్. సగం గీసి వదిలిపెట్టిన, సగం గట్టి వదిలిపెట్టిన, ఇలాంటి పరిస్థితిలో ఉంటుంది. అట్టి దేవుని చిత్తమును మీరు పరీక్షించి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మనం రూపాంతరం పొందితేనే దేవుని చిత్తం తెలుసుకోగలము అని రాయబడింది ఇక్కడ. అంటే దేవుని చిత్తం తెలుసుకోవడం అనేది బైబిల్ చదవడం సులభమే, మంచి ప్రసంగం వినడం సులభం కావచ్చు, ఆన్లైన్ కార్యక్రమాల్లో పాల్గొనడం సులభం కావచ్చు. కానీ వాట్ ఈస్ గాడ్స్ విల్ కాదా? ఓ పండు ఇచ్చాం, పండునిచ్చినప్పుడు పండును ఎలా తినాలో తెలియనప్పుడు మన పరిస్థితి ఏంటి? తిన్నాం, పైన తిన్నాం, కమలాలు పైన తొక్కలు తినేసాము, లోపలికి బారేసాం. ఏంటిది? మంచిదేమో లేదే, సరే లోపలిది కాదురా బాబు, బయటది తినాలి, బయటది కాదు లోపలిది తినాలని చెప్పినప్పుడు లోపలిది తిన్నాడు. అరే కరెక్టే, నేను పొరపాటు చేశానే కాదా? ఇంగ్లీష్లో ఒక సిన్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్లోనో దేంట్లోనో ఒక సినిమాలో ఆది మానవుడికి అరటిపండు ఎలా తినాలో తెలియదు. వాడు ఏం చేస్తున్నాడంటే పైన తొక్క తీసి తినేసి మధ్యలో ఉన్నట్టు ఆ గుజ్జు, ఆ పండు పారేస్తున్నాడు. తెలిసిన తర్వాత ఇప్పుడు వాడు తొక్క పారేస్తున్నాడు, లోపల పండే తింటున్నాడు. మనకు కావాల్సింది ఒక సందేశములో నుంచి దేవుని యొక్క సత్యాన్ని, ఎసెన్స్ మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యములోని సారాంశం తెలుసుకోవాలి. నీ వాక్య సారాంశము ఏమండి లేదా? ఉందా? నీ వాక్య సారాంశం ఏంటి? లేదండి మీ బైబిల్లో లేదా? 119వ కీర్తన ఎన్నో వచనం ఎవరైనా తీసినా చదవండి. 119వ కీర్తన. స్తోత్రం, స్తోత్రం. ఎక్కడ సార్ ఇది? 119 నేను వెతుకుతున్నాను. స్తోత్రం, స్తోత్రం. 160. ద సమ్మరీ ఆర్ దాని ఎసెన్స్ ఏంటి? ఆది కాండం యొక్క ఎసెన్స్ ఏంటి?
అబద్ధం కాదు. నిర్గమకాండం యొక్క ఎసెన్స్ ఏంటి? సత్యం. బైబిల్ 66 పుస్తకాల సారాంశం ఏంటి? సత్యం. సత్యము క్రీస్తు. ఆదికాండం నుంచి మలాకి లేకపోతే మత్తయి నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నదంతా ఎసెన్స్ ఎవరు? సత్యం. దట్ ఈస్ క్రైస్ట్. దాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు యెహోవా యొక్క తీర్మానము, దట్స్ ఫైనల్. ఆటలాడేటప్పుడు ఒక మాట చెప్తాడు, అంపైర్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్. హలో, మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటే కుదరదు. సార్ ఏం చెప్పాడో అదే ఫైనల్, అంతేగా. ఇక దీని మించి పత్రికలు ఉన్నాయి పాత రోజుల్లో, మీకు తెలియకపోవచ్చు. మీరు కథలు పంపించవచ్చు, కవితలు పంపించవచ్చు. దీని విషయంలో తీర్మానం ఎడిటర్ గారిదే. దీని మించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరగవు. ఫైనల్ డెసిషన్ ఎవరిది? ఎడిటర్ది, చీఫ్ ఎడిటర్ది. కోర్టులో ఫైనల్ ఎవరిది మాట? ఆయన చెప్పింది ఫైనల్. ఇంకా తర్వాత అతను అబద్ధికుడండి, అతను మోసగాడండి, అతను చెప్పింది ఎవడు నమ్ముతాడండి అనేది లేదు. ఒకవేళ అలా అన్నాడు అనుకోండి, వాడు పట్టుకొని ఫైనల్ డెసిషన్ సాక్ష్యాధారాలను పరిశీలించి ఐపీసీ సెక్షన్ ప్రకారం ఫైనల్ చేసిందని నువ్వేంటి మాట్లాడేది? దేవుని వాక్య సారాంశం ఏంటి? దట్ ఈస్ ట్రూత్. ఆదికాండమైన ఏ పుస్తకమైన దాని సారాంశం ఏంటి? కట్టుకథలు, పెట్టకథలు, సమాచారం కాదు. దాని యొక్క ఎస్సెన్స్ ద ట్రూత్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఇందాక కొంతమంది మనుషుల యొక్క ఆలోచనల గురించి దేవజనులు ప్రవీణ్ గారు మనకు చక్కగా తెలియజేశారు. ఓ మానవుడా, నువ్వు ఎన్నైనా ఆలోచించుకో. మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. నువ్వేదో ప్రపోజ్ చేస్తావు, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడట. నువ్వు ఏదేదో అనుకుంటావు. నేను కూడా ఏదేదో అనుకున్నాను నా జీవితంలో, అన్నీ జరగలేదు. అలా పలాని విధంగా కావాలనుకున్నాను. నేను ఇప్పుడు ఇలాగయ్యాను, ఇలా అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా దైవ చిత్తము జరుగుతుంది. పరలోకమందు దేవుని చిత్తము ఎలాగూ నెరవేరుచున్నదో భూలోకంలో భక్తుల జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరాలి. సరే, ఒక చిన్న మాట మనం వదిలేసి వచ్చాం, అక్కడ కూడా చెప్పి ముందుకెళ్దాం. మాంసం అడిగినప్పుడు మాంసం ఇచ్చేయకుండా ఏమిచ్చాడు వాళ్ళకి? మాంసం అడిగినప్పుడు మన్నా ఇవ్వలేదండి. మాంసం అడిగిన మన్నా ఎట్టేస్తాడు? అసలు మన్నా అంటే వాళ్ళకి తెలియదు కాబట్టే మన్నా అన్నారు. మాన్ హూ అన్నారు. ఇదేంటి? వాట్ ఈస్ దిస్ అన్నారు. మన్నా అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్? 40 సంవత్సరాలు తిన్నప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? ఏంటి మీ బ్రేక్ఫాస్ట్? వాట్ ఈస్ దిస్ దోశ? వాట్ ఈస్ దిస్ బ్రెడ్? వాట్ ఈస్ దిస్ పఫ్? వాట్ ఈస్ దిస్? ఏంది అని వాట్ ఈస్ దిస్ అని ఏమనండి. ఆకాశం నుంచి కురిసింది, దేని మేము తీసుకొని దంచుకొని దాన్ని ఇలా తిన్నాం, అంతవరకే. దాని పేరే వాట్ ఈస్ దిస్. మాకు అర్థం కాల. అనగా దేవుడిచ్చిన ఆహారమే ఒక మిస్టరీ. అర్థమైందా? ఆహారం అరిగి ఉండొచ్చు ఆహారం, కానీ ఆహారం గురించి అర్థమైందే వాళ్ళకి. తిన్నారు, తిన్నప్పుడు బాగా సూపర్ అండి, మన మంచి దేవుడు అండి, దేవునికి స్తోత్రం అండి. కీరకాయలాగా కాదు, దోసకాయలాగా కాదండి, బా ఏమైనా దేవుడేనండి అని అన్నారు. తర్వాత కొంతకాలానికి ముఖం మొత్తి బోర్ అయిపోయి మన్నా బోరు కొట్టింది వాళ్ళకి. కొంతమందికి ప్రార్థన బోరు కొడుతుంది కాదా? వాక్యం బోరు కొడుతుంది, ఉపవాసం బోరు కొడుతుంది లేదా? కరెక్ట్ టైంకి రావడం అంటే కొంతమందికి బోరు కొడుతుంది. అలర్జీ అనమాట. అది ఆలస్యంగా వస్తేనే బాగుంటుంది కాదా? దాని స్తోత్రం. సాతానుడు మనకి ఇటువంటి అలర్జీస్ పుట్టిస్తున్నాడు. అన్ని ప్రార్థనలకు వెళ్తాం, కానీ ఉపవాస ప్రార్థనకి వెళ్ళాం. అలర్జీ. ఉపవాసం అంటాడు, ఎక్కువసేపు పెడతాడు, ప్రార్థన మనవులు అంటాడు. ఎందుకండి? మనం ఏమవుతున్నాం? ఆత్మీయ విషయాల్లో అలర్జిక్గా, మాకు పలాని ఫుడ్ పడదండి, నాకు వంకాయ పడదండి, ఎండి చేప పడదండి, సముద్ర చేప పడదండి అని అంటున్నట్టుగా మనోళ్ళు కూడా మాకు వాక్యం పడదండి. ఓ 10 నిమిషాల వాక్యం అయితే పడుతుంది, అరగంట వాక్యం పడదు కదా? మాకు ప్రేమ విందు ఉన్నట్టు ప్రార్థన పడుతుంది, కానీ ఉపవాస ప్రార్థన మాకు పడదండి కదా? ఇవి మన అలర్జీస్ లేవా? నేను ఆ పుస్తకం ఈ పుస్తకం చదువుతానండి, యూట్యూబ్ పెట్టుకుని గంట తరబడి చూస్తానండి, అది నాకు పడుతుంది, కానీ వాక్యం ఒక అరగంట చదవడం నాకు పడదు. నేను దాని విషయంలో అలర్జిక్ అండి. ఇలా ఉన్నారు మానవులు, విశ్వాసులు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మానవుని విషయంలో
దేవుని చిత్తం. లేకపోతే ఒక వ్యక్తి యొక్క జీవితంలో లేదు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మానవ చిత్తం పనిచేస్తుంటుంది. దేవునికి విరోధంగా పోరాడలేం. పోరాడితే మనకేమవుద్ది? ఓడిపోతాం మనం కదా. దేవునితో అసలు ఎందుకండి వాళ్ళ జోలికి వెళ్ళడం? మీరు వాళ్ళ జోలికి వెళితే దేవునితో పోరాడు వారగుదురు సుమి. ఉందండి మాట? బైబిల్లో ఉందా? మీరు ఎందుకంటే వాళ్ళు వదిలేసేయండి సార్, మీకు ఎందుకండి వాళ్ళ విషయాలు తలకాయ నొప్పులు? ఈరోజు ఉదయం ఒక సోదరుడితో చెప్పాను, ఎందుకు సార్ మనకు అవసరమా ఆ విషయాలు ఈ విషయాల్లో జోక్యం చేసుకోవడం అవసరమా? ఏదో ఒక కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడం నన్ను పిలిచారు, రండి సార్ మనం పోయి మాట్లాడదాం. మీకు నమస్కారం, నేను రాలేనని చెప్పా. మన నెల్లూరు పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు కొంతమంది వెళ్ళి అక్కడ కంగు తిని వచ్చారు. మీరు చెప్పింది కరెక్టే సార్, మీరు చెప్పినట్టు చేసింటే బాగుండేది. ఎందుకండి మన విషయాలు మనం చూసుకోవడానికి మనకు టైం లేదు, ఊరోళ్ళ విషయాలు మనకెందుకండి? దేవుని వాక్యంలో రాయబడింది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండని, అపవిత్రుడు ఏ అపవిత్రుడిని నువ్వు పవిత్రుడుగా చేయలేవు, ఏ పరిశుద్ధుడిని నువ్వు అపరిశుద్ధుడిగా మార్చలేవు. నీ వరకు నువ్వు పవిత్రుడిగా మారగలవేమో, అంతవరకే. దీని గురించి ఆలోచిద్దాం కానీ అనవసరమైన విషయాలు మనకెందుకు? పరుల విషయంలో జోక్యం చేసుకోకూడదని దేవుని వాక్యంలో ఆడుతుంది. పరులకు సాయం చేయాలి, పరుల కోసం ప్రార్థన చేయాలి, పరుల విషయంలో అనవసరం జోక్యాలు చేసుకోకూడదు. చాలామందికి ఇదే బలహీనత. అవసర విషయాల్లో జోక్యం చేసుకోరోళ్ళు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు కదా. మీతో వ్యవహరించేటప్పుడు ఒక పాస్టర్గా నాకు లిమిట్స్ లేవా? ఏమండి లేవా? ఉన్నాయా లేవా? అలాగే మీరు నాతో వ్యవహరించే విషయంలో మీ లిమిట్స్ మీకు లేవా? మిమ్మల్ని అడిగా ఉదయం ఎన్ని గంటలు లేచారు, ప్రతిరోజు ఇదే అడుగుతున్నా, మీకు ఎట్లుంటుంది? ఎందుకని మేము ఎన్ని గంటలు లేస్తే నీకు ఎందుకు? ఎన్ని గంటలు పడుకున్నప్పుడు ఎంతమందికి ఫోన్ చేశారు, ఎంతమంది మెసేజ్ పెట్టారు, ఎన్ని అడుగుతున్నాం అనుకో, మీకు ఎలా ఉంటుంది? ఆయనే పాస్టర్ అండి, ఎన్ని ఎందుకండి ఆయనకి కాదా? మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, మనకు ఒక వ్యక్తిగతమైన జీవితం ఉంది. దాంట్లోకి ఆ వ్యక్తిగత చిన్న ప్రపంచంలోకి ఎవరు జోక్యం చేసుకున్నా మనం సహించలేం, భరించలేం. దిస్ ఈజ్ మై వరల్డ్, ఇది నా ప్రపంచం. కాబట్టి ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలంటే, విశ్వాసి అనేవాడు గుడ్డివాడిగా ఉండాలి, చెవిటివాడిగా ఉండాలి, మూగవాడుగా ఉండాలి. గుడ్డివాడిగా అంటే చూసి చూడనట్టు, విని విన్నట్టు. దయమాటి నా గురించి ఏదో అనింది, నాకు వినబడలేదులేండి. బ్లెస్సీ మేడం నా గురించి ఏదో అనింది, నాకు వినబడలేదు, వద్దులేండి రిస్క్, నాకేదో ఈ మధ్య వినికిడి శక్తి లోపించింది కదా. నేను మాట్లాడలేనండి, ఈ విషయం మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. యెహోవా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు? ఏమండి బైబిల్లో ఉందా? మీరేమైపోవాలి? గుడ్డివాళ్ళుగా, చెవిటివాళ్ళుగా, మూగవాళ్ళుగా అయ్యారనుకోండి, ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. భౌతికమైన వాటిని చూడకుండా, భౌతికమైన వాటిని వినకుండా, అలాగని ట్రాఫిక్లో ఎగులుతూ కళ్ళు మూసుకొని మా పాస్టర్ ఆదివారం వాక్యం చెప్పాడని ట్రాఫిక్లో నడిచి బండి గుద్ది, ఏమా దీనికి కారణం ఏంటంటే మా పాస్టర్ ఆదివారం వాక్యం చెప్పాడు, దాని ప్రభావం అంటే ముందు నన్ను కూడా తీసుకొని పోయి ఈడేం పాస్టర్ అయ్యాడు ఇటువంటి నువ్వు చెప్పేదని అంటారు. మీరు చూడొచ్చు కానీ దాన్ని పట్టించుకోవద్దు. భౌతికమైన వాటి గురించి కాదు, ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచిద్దాం. ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యములో, ఏవి మాన్యములో, ఏవి పవిత్రమైనవో వీటి మీద ధ్యానం ఉంచుకోండి. ఏమండి అనవసరమైన విషయాల ముందుకు మనకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడు ఉన్నట్టుగా కాదు, మనం వయసు పెరిగే కొద్దీ చిన్నప్పుడు అనవసరమైన విషయాలన్నీ కలబెడుతుంటాం, జోక్యం చేసుకుంటాం. పెద్దవాళ్ళమై మెచ్యూర్ అయ్యే కొద్దీ కొన్ని విషయాలు చూచి చూడనట్టుగా కదా. అందుకనే ఒక వయసు వచ్చేసరికి ముసలివాళ్ళకి కళ్ళు కనిపించవు, చెవులు వినపడవు. కాని మీద మీరు చూసింది చాలు, చాలా చూశారు. అమ్మాయి కోడలేదో చేసింది, మీరు ఎందుకు ఆయన చూడాల్సినంత అవసరం ఉంది? అమ్మాయి ఏదో కోడలేదో అనింది, అల్లుడేదో అన్నాడు, దాన్ని కూడా పట్టించుకోలేంది. అందుకని దేవుడు ఒక వయసు వచ్చేసరికి కాస్త చెవుడు, కాస్త గుడ్డితనం, కాస్త మోకతనం ఇవన్నీ పెట్టాడు. ఇవన్నీ పెట్టకపోతే ఏ పరిస్థితి? ఇవన్నీ ఉంటేనే మనకి ఇలా ఉంది పరిస్థితి. ఇవన్నీ లేవనుకోండి, అబ్బో మామూలుగా ఉండదు. అత్తగానో కాదా, అత్త విలన్ కావచ్చు, అప్పుడు కోడలు విలన్ కావచ్చు, అల్లుడు విలన్ కావచ్చు, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. సరే, మన దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్, పర్లేదండి, నా ప్రసంగ విషయం కాదు అది.
మన ఆలోచనలు కాదు, దేవుని విశ్వాసి యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే ఎప్పుడు నా చిత్తం కాదు నీ చిత్తం, నాట్ మై విల్ యోర్ విల్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక పిల్లవాడికి డబ్బులు ఇవ్వాలని తండ్రి ఇష్టపడలేదు. వాడు ఇసిగిస్తున్నాడు. పో తీసుకుపోయి సావు అని అన్నాడు. ఎందుకన్నారు? లేదులే నాన్న, నా దగ్గర లేవు. వాడు ఇసిగిస్తున్నాడు. నాకు కావాల్సిందే. చూశాడు, వీడు ఇసిగిస్తున్నాడు. రే పోరా, పో తీసుకుపోయి సావు అని అన్నాడు. ఎందుకు? లేకపోతే ఆయనకి నా కొడుకు ఇంతవరకు అడగలేదు, వాడికి ఏదైనా 100 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను అని ఆయన అనుకున్నాడు. నాన్న డబ్బులు కావాలి నాన్న. రే నాన్న ఇదిగోరా 100 రూపాయలు తీసుకో, జాగ్రత్త నాన్న. ఆ ఇవ్వడానికి ఈ రెండోసారి ఇంతకుముందు చెప్పిన ఇవ్వడానికి తేడా లేదా? 106వ కీర్తన 15వ వచనంలో రాయబడింది, ఆయన వారు కోరినది వారికి ఇచ్చెను. చదవండి 106వ కీర్తన 15వ వచనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణాలకు. అంటే ఏమని అర్థం? మీరు కోరింది అడిగితే మీకు బోనస్గా మీరు కోరంది కూడా వస్తుంది. 1+1 ఆఫర్. ఆయన ఇచ్చింది ఇస్తే ఒకటే ఇస్తాడు, ప్రాబ్లం లేదు. మీరు కోరింది మాంసం కోరారు, మాంసము ప్లస్ మరణము ఇచ్చాడు. మన్నా ఇచ్చినప్పుడు మన్నా +0 లేదు, ఇంక మరణం లేదు. మన్నా ప్లస్ ఆరోగ్యం ఉంది. వాళ్ళు నడిచారు, కాళ్ళు నొప్పులు లేవు, కాళ్ళు మాయలేదు, చెమట పట్టలేదు, వస్త్రాలు పాతకెళ్ళలేదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి ఎప్పుడు మన్నా తిన్నప్పుడు. మాంసం తినడం ఆరంభించిన తర్వాత అందుకని అమ్మా మీకు కీళ్ళ నొప్పులు కొద్దిగా మాంసం తినొద్దని చెప్పేది. చూడండి ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆయన వారు కోరినది వారికి సంతోషంగా ఇలా. నేను ఇవ్వకూడదు అనుకున్న దాన్ని వాళ్ళు అడిగారు. ఆలస్యం చేశాడు. అబ్బాయి ఏం దేవుడు అండి ఆయన, మాకేమి ఇచ్చాడండి? నిన్న ఒక ఆమెను కలిసాము, పేరు సీతమ్మ, రెడ్లా, మా ప్రభు నమ్మకం నాకు ఇష్టమేనండి అని చెప్పింది. ఎందుకో అందరికీ మేలు చేశాడు, నాకేం మేలు చేయడం లేదు ఆయన అంటుంది. ఆయన స్వభావమే మేలు చేసే స్వభావం అమ్మ. ఆయన చేయకుండా ఎందుకుంటాడు? నా కొడుకులు పెళ్లి కాలేదు, అదే నా ప్రాబ్లం. నువ్వు దేనికోసం ప్రార్థన చేయదు, నా కొడుకులు పెళ్లి కోసం ప్రార్థన చేయి అంటుందామా సీతమ్మ అనే ఆమె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వారు కోరినది సంతోషంగా వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చాడు. ఇచ్చి వారి ప్రాణాలకి ఏమి ఇచ్చాడట? ఆయన మన్నా ఇచ్చినప్పుడు క్షీణత ఎందుకు లేదు? అప్పుడు ఇవ్వాలిగా. ఏమంటే మీరు మన్నా ప్లస్ క్షీణత కాదు, మన్నా ప్లస్ లేదు, ఇంకా మాంసానికి ప్లస్ ఏదో ఉంది కదా. ఈ కూరగాయలకి మసాలాలు గిసాలు తట్టించి పెట్టాల్సిన అవసరం లేదు. ఏమండి ఉందా? ఆ కూరకి మంచి మసాలా గిసాలా పూసి దాన్ని కొద్దిగా మ్యారినేట్ చేసి తర్వాత చేస్తున్నామా? దేనికి కావాలి ఈ మ్యారినేషన్లు, ఈ మసాలాలు? దేనికి? ఆకుకూర వండినట్టుగా మటనో చికెన్ వండుకున్నాం, ఎలా ఉంటుంది? పచ్చిగా వండుకున్నాం, రుచిగా ఉంటుందా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. గమనించాలి, వారు కోరినది వారికి ఇచ్చాడు, కానీ క్షీణతను కలుగు చేశాడు. 4 విషయాలు 4 వ్యక్తుల జీవితాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను కొత్త నిబంధనలో నుంచే. మొట్టమొదటి మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. మాథ్యూ 2:16. బాబు ఫుడ్ రాదా? ఫుడ్ లేదా ఈరోజు? వెళ్ళారు. ఆ జ్ఞానులు తనను అపహసించారా? చెప్పండి. ఎగతాళి చేశారా? ఈయనకి ఎలా అనిపించింది? వాళ్ళు చేయని దాన్ని చేశాను నువ్వు ఎందుకు అనుకుంటావు? అనని దానిని అన్నారని అనుకోవడం ఏంటి? పలాని మేడం నా గురించి ఇలాగనిందంటే ఎవరు అన్నారు నీతో? కదా. జ్ఞానులు తనను అపహాసం చేసేవాళ్ళేనా వాళ్ళు? వాళ్ళేదో అన్వేషణ కోసం ఏమంటే రాజు ఎక్కడ ఉన్నాడండి అని వచ్చిన వాళ్ళు. అపహాస్యం చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు, ఆరాధన చేయడం వాళ్ళ ఉద్దేశం. కానీ వాళ్ళ గురించి ఏమన్నాడు? అపార్థం చేసుకొని రాజు ఏమన్నాడు? హేరోద్ అనేటువంటి క్రూయల్ కింగ్, హేరోదు దుర్మార్గుడు, తన కుటుంబ సభ్యుల్లో 10 మందిని చంపేశాడు. హేరోదు తర్వాత వచ్చిన అర్కెలాయి అనేటువంటి వ్యక్తి ఇంచుమించు లేకపోతే యూదుల్లో ప్రముఖులైన 3,000 మందిని చంపేశాడు.
అంతా దుర్మార్గులు. ఈ హేరోదులు అనబడిన వాళ్ళందరూ దుర్మార్గులే బైబిల్లో. సరే, మనం దాంట్లో కూడా వెళ్ళలేదు. నెంబర్ 1 మనం ఆలోచిస్తున్న విషయం, హేరోదు ఏమనుకున్నాడు? వాట్ ఈస్ హేరోద్స్ ప్లాన్? అపహసించడమే కాదు, అపహసించారు, సో వాట్? సరే, ఇంకొకసారి జ్ఞానులు వస్తే రానివ్వకూడదు అని ఆలోచించుంటే సరిపోయింది. ఏమనుకున్నావు నువ్వు? అపహసించారు అని అనుకొని, అపార్థం చేసుకొని, నీ అహం దెబ్బతిని, నీ ఈగో హర్ట్ అయిపోయి ఏం చేశావు? అపహసించింది ఎవరు? 2 సంవత్సరాల లోపు చిన్నపిల్లలా, జ్ఞానులా? ఇప్పుడు నువ్వు ఎవరి మీద దాడి చేయాలి? కానీ నువ్వు ఎవరి మీద దాడి చేస్తున్నావు? అమాయకులైన పిల్లల మీద చేస్తున్నావు. చూసారా? అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టుగా ఒకరి మీద కోపం, భర్త మీద కోపం భర్త మీద భార్య చూపించలేక బిడ్డ మీద చూపిస్తుంది కాదా? కొన్నిసార్లు మాబోటి ప్రసంగికులు కోపాన్ని ప్రసంగాల రూపంలో ఏదో ఒక రూపంలో కుటుంబ సభ్యుల మీద చూపిస్తుంటాం, అది వేరే విషయం. మనం ఆలోచిస్తున్న హేరోద్స్ ప్లాన్ ఒకటి ఉంది. వీళ్ళందరినీ చంపాలి, పిల్లలను చంపాలి. చంపాడు, చరిత్ర చెప్తుంది 14 మందిని చంపాడు. సరే చచ్చిపోతే పోయారు. కానీ చావాల్సిన వాడు చావలేదు. చావాల్సిన వాడు ఎక్కడున్నాడు? చావాల్సిన వాడు దేశం దాటి వెళ్ళిపోయాడు. నువ్వు ఈ దేశంలో చంపుకుంటూ కూర్చున్నావు, ఒరే బుద్ధి లేనివాడా, నువ్వు చంపాల్సిన వాడు అక్కడున్నాడు. నువ్వు ఐగుప్తు దేశానికి పోయి చంపగలవా? నీ ప్లాన్ ఏంటంటే ఒకరిని చంపాలి, అంతం చేయాలి, నాశనం చేయాలని నీ ప్లాన్. కానీ ఆయన ప్లాన్ ఏంటంటే దూరంగా తీసుకుని వెళ్ళి సురక్షితమైన స్థలములో ఉంచాలనేది ఆయనకు ప్లాన్. ఎవరి ప్లాన్ గెలిచింది? హేరోదుకు ప్లాన్ పుట్టడానికి ముందే దేవుడు చెప్పేశాడు. హేరోదుకు అసలు ఆలోచన కూడా రాలేదు. ఏంది ఇది ఇన్ని రోజులు, ఇప్పటికి ఎన్ని రోజులు అయింది లెక్క, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయి ఒక్కొక్కడికి అంత భోజనాలు, విఐపి భోజనాలు పెట్టాం, మామూలు భోజనాలు క్యాటరింగ్ స్పెషల్ ఒక్కొక్కటి 450-500 రూపాయలు భోజనాలు పెట్టాం. తినేసి కృతజ్ఞత లేకుండా సమాచారం తీసుకొని రండి అంటే సమాచారం తీసుకురాలేదంటే దాని అర్థం ఏంటి? అపహాస్యం చేశారు. అపహాస్యం చేసినప్పుడు పిల్లల్ని చంపాలనుకున్నాడు. కానీ వాళ్ళలో పిల్లవాడుగా ఎంచబడిన యేసు ఐగుప్తులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తృప్తి పడుతున్నాడు. చంపేసిన అయిపోయింది, వెరీ గుడ్, దేవునికి. అతని ఈగో సాటిస్ఫై అయింది. జ్ఞానులు అపహాస్యం చేశారని ఈగో హర్ట్ అయింది. కానీ పిల్లలు చంపిన తర్వాత ఈగో సాటిస్ఫై అయింది. మనం ఇదే చేస్తుంటాం, ఎవడో ఒకడు మన ఈగో హర్ట్ చేస్తాడు, మనం సాటిస్ఫై చేసుకుంటాం, అంతేగా? ఇది మన జీవితం అంతా ఇలాగే గడిచిపోతుంటుంది. ఏమైంది ఇప్పుడు? 13వ వచనం చదవండి. వెతకుతున్నాడని కాదు, వెతకబోవుచున్నాడు. వాడు వెతకాలి అనే ఆలోచన రావడానికి ముందే ఆలోచన యోసేపుకు చెప్పాడు. చూసారా? ఏమంటే మీకు అర్థమైందో లేదో మరి. హేరోదుకి ఆలోచించిన తర్వాత హేరోదుకి ఇలాంటి ఆలోచన వచ్చింది, డేంజర్, నువ్వు వెళ్ళిపో అని కాదు. ఆలోచన వాడి మనసులో ఆలోచన పుట్టడానికి ముందే ఒక వ్యక్తి యొక్క విజయం ఎప్పుడు ఉంటుందంటే శత్రువు యొక్క ఆలోచన కన్నా నీ ఆలోచన అధికంగా ఉన్నప్పుడు నువ్వు విజయం సాధిస్తావు. చెస్ ఆడుతున్నారు, ఆయన పెట్టిన తర్వాత ఏదో చూద్దాంలే అని కాదు, చూస్తుంటాడు, ఓహో అతను ఇలా పెడితే నేను ఇలా పెట్టాలి, ఇలా పెడితే ఇలా పెట్టాలి. ప్లాన్లు వేసుకోరా? చదరంగంలో గెలవాలంటే ఆయన పెట్టిన దాన్ని బట్టి ఆలోచిద్దాంలేండి కాదు, ముందే నీకు ప్లాన్లు ఉంటాయి. అతను ఇలా పెడతాడేమో, ఇలా పెడితే మనం ఇలాగా, మనం లేవా ప్లాన్స్ లేవా? హేరోదు వెదకబోచున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే హేరోదు వెదకగలిగిన స్థలం కాదు, వెదకలేని చోటుకి వెళ్ళి నిన్ను అక్కడ పంపిస్తానని చెప్పి దేవుడు తన కుమారుణ్ణి ఐగుప్తులో పెట్టాడు. ఒక చిన్న మాట ఇమాజినేషన్ చెప్తున్నా ఇక్కడ. దేవదూతలు అడిగారు, ఏంది ప్రభువా ఆయన ఐగుప్తుకు పంపించడం ఏంటి? ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉండి వచ్చారు. ఒరే పిచ్చి మొఖాలారా, దేవదూతలారా, హోషియా గ్రంథంలో వాక్యం ఉందిరా నాయన, నా కుమారుణ్ణి ఐగుప్తుని, ఉరి అది కరెక్టే కదా, దాని సంగతి మర్చిపోయాం మనం. ఇది నెరవేరాలంటే ఎక్కడికి పంపించాలి నేను ఇప్పుడు? వా, దేవుని జ్ఞానం మామూలుగా లేదు కదండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఐగుప్తు నుంచి వచ్చాడు. ఐగుప్తుకి వెళ్లకుండా ఉంటే హోషియా చెప్పింది అబద్ధం అవుద్ది. దేవుడు ముందుగా చెప్తున్నాడు, ముందుగా చేస్తున్నాడు. హేరోదు మనసులో, శత్రువు మనసులో ఆలోచన పుట్టడానికి ముందే సృష్టికర్త నీకు ఒక ఉపాయాన్ని ఇచ్చాడు. వాడికి పుట్టింది ఆలోచన, కానీ దేవుడు ఇతనికి ఇచ్చింది ఉపాయం ఇచ్చాడు.
దేవుని స్తోత్రం. శత్రువు యొక్క ఆలోచన కన్నా దేవుడు నీకు ఇచ్చే ఉపాయం, తప్పించుకునే మార్గం. యోసేపుకి అర్థం కాలేదు, ఎందుకు పోవాలి ఐగుప్తుకి? ఐగుప్తు సేఫ్ ప్లేస్ కాదండి, మళ్ళీ ఐగుప్తు బొమ్మంటున్నాడండి. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఎవరో చెప్పారు, అక్కడ పిల్లల్ని చంపుతున్నారండి. ఓహో, దేవుడు నన్ను ముందుగా పంపించాడంటే ఏదో ప్రణాళిక ఉంది. మిమ్మల్ని ఇక్కడ ముందుగా పంపించాడంటే ఏదో ప్రణాళిక ఉంది. యోసేపును ముందుగా ఐగుప్తుకు పంపించాడు, ప్రణాళిక లేదా? నా ప్రజలను సంరక్షించాలంటే అతను ముందుగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబ దారిద్ర్యాన్ని పోగొట్టడానికి ఆ కుటుంబంలోంచి దేవుడు ఒక వ్యక్తి, ఇప్పుడు సంగతి కాదు, ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ముందుగా అమెరికాకు పంపించాడు. ఇప్పుడు సంగతి కాదులేండి. ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఆశీర్వదించబడి ఆ కుటుంబం యొక్క పేదరికాన్ని పోగొట్టాడు, ముందుగా పంపించాడు. చదువు లేనేటువంటి, పెద్దగా చదువు లేనటువంటి మా మేనత్త అమెరికాకి వెళ్ళిపోయింది. నాకదే ఆశ్చర్యంగా, అంటే మనం చదువు ఉంటే కాదు, చదువు లేకపోయినా అమెరికాకి పోవచ్చు. మనం అనుకుంటాం చదువు డిగ్రీలు ఉంటేనే విదేశాలకు పోయి, ఒట్టిదే. చాలామంది చదువు లేనోళ్ళు వాళ్ళు వెళ్ళి అమెరికాలో విదేశాలకు వెళ్తున్నారు. అంతెందుకండి, మేము మైసూరులో పరిచయం చేస్తున్నప్పుడు 9 మంది మనవాళ్ళు మనవరాళ్ళు కలిగినట్టు ఒక ఆంటీ ఉండేది. ఆమె లిసీని ఆంటీ అని పిలిచేది. చదువు లేదు ఆమెకి, కానీ ఇంగ్లీష్ ఆదరగొట్టేస్తుంది. ఎక్కడున్నా అంటే ఒక ఆంగ్లో ఇండియన్స్ ఇంట్లో ఉన్నానండి, బాగా ఇంగ్లీష్ నేర్చేసుకున్నాను. నాకు అంత ఇంగ్లీష్ రాదు, లిసీకి ఇంగ్లీష్ రాదు, కానీ ఆ 9 మంది మనవాళ్ళు మనవరాళ్ళు కలిగిన తల్లి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇది గాడ్స్ గ్రేస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గాడ్స్ గ్రేస్ మనం చదువుకోవడం వల్ల, డబ్బు సంపాదించుకోవడం దీని వల్ల వచ్చేది కాదు. ఇట్స్ ప్యూర్లీ గ్రేస్. మొట్టమొదటి విషయం, హేరోదు యొక్క, నరుని యొక్క మనసులో, హేరోదు యొక్క మనసులో అనేకమైన ఆలోచనలు పుట్టాయి. అవన్నీ దేవుడు చెప్పాడు ఫెయిల్. 1వ ఆలోచన ఫెయిల్, 2వ ఆలోచన ఫెయిల్, 3వ ఆలోచన ఫెయిల్, 33వ ఆలోచన కూడా ఫెయిల్. అన్నిటి ఫెయిల్ చేసాడు. నీకు విరోధముగా రూపించబడిన, నీకు విరోధముగా శత్రువు ఆయుధాన్ని తయారు చేయడు అని కాదు, చేస్తాడు. చేసుకొని వాటన్నిటి మీద దేవుడు రాస్తాడు ఫెయిల్, ఫెయిల్. టెస్టెడ్, ఇట్స్ ఓకే అని కాదు, టెస్టెడ్ బట్ ఫెయిల్డ్ కాదా? వాళ్ళు స్టిక్కర్లు వేస్తుంటారు, టెస్టెడ్, ఇట్స్ ఓకే, టెస్టెడ్, ఆ టెస్ట్లో పాస్ అయింది. దేవుడు శత్రువు యొక్క ఆయుధాల మీద టెస్టెడ్ బట్ ఫెయిల్డ్. తుస్సుమన్నాయి వాళ్ళ యొక్క ఆయుధాలు, వాళ్ళ టపాసులు తుస్సుమన్నాయి, వాళ్ళ ఆయుధాలు ఫెయిల్ అయిపోయినాయి. చూసారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, హేరోదు యొక్క ప్లాన్. హేరోదు మనసులో ఉన్నట్టు అనేకమైన ఆలోచనలు అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ తిరిగి హేరోదు చచ్చిపోయాడు, కానీ హేరోదు చంపాలనుకున్న వ్యక్తి చావలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శత్రువుకు పునరుత్థానం లేదు, కానీ ప్రభువును సేవించే వాడికే పునరుత్థానం ఉంది. నీ శత్రువుకు పునరుత్థానం లేదు, వాడు మళ్ళీ తిరిగి రాడు. కానీ నువ్వు మాత్రం తిరిగి రాగలవు, నీ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం కాదా? సరే, దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, హేరోదు యొక్క ప్లాన్ ఫెయిల్డ్. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 25వ వచనం. స్తోత్రం. చాలండి. చాలా బాధ. అసలు ఏంటిది? తాళాలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళేమో లోపల వేసిన వాళ్ళు లేరు. ఎటుపోయినట్టు? ఏం జరిగింది? ఏమంటే ఏమైనా జరిగిందా? 23వ వచనం చదవండి. 23. చెరసాల ఎలా ఉందట? దాన్ని ఎవరు కన్నం వేసి లేకపోతే బ్రేక్ చేసి ఏం లేదు, బహుభద్రంగా ఉంది. సెక్యూరిటీ మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు, టక 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 షూస్ యొక్క శబ్దాలతో వాళ్ళు నడుస్తున్నారు, బాగానే ఉంది. లోపల చూస్తే ఏ నీళ్ళు ఏమైంది? 24వ వచనంలో ఏముంది? ఏం చేయాలబ్బా ఇప్పుడు? మనుషుల్ని వేసాం వాస్తవం, కానీ మనుషులు కనిపించడం లేదే. ముగ్గురిని వేసాం, 4వ వాడు ఎవడు? ఏమండి, వేసింది ముగ్గురే, కానీ 4వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు?
దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి అర్థం, శత్రువుకి అర్థం కాదు, శత్రువు తల బద్దలు కొట్టుకుంటున్నాడు. ఏం జరిగింది అక్కడ? 19వ వచనం. ప్రభు దూత చెరసాల తలుపులు తీసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి మళ్ళీ వేసి, అనగా వాళ్ళ చెరసాల యొక్క తాళపు చెవి ఎక్కడుంది? వాళ్ళ బొడ్డులోనే కాదు, పరలోకంలో కూడా ఎక్స్ట్రా కాపీ ఒకటి ఉంది, ఎక్స్ట్రా కీ ఒకటి పెట్టుకున్నాడు. నిన్ను విడిపించడానికి దేవుడు తన దగ్గర ఒక కీ పెట్టుకున్నాడు. ఎలాగా? ఎవరు తీశారు దీన్ని? ఒకళ్ళ సిబిఐ ప్రత్యేక విచారణ కోసం పంపించినా కానీ దిస్ ఈజ్ ఎ మిస్టరీ, ఇట్ వుడ్ నాట్ బి సాల్వ్డ్. దాని అది ఎలా జరిగింది? ఒక దేవదూత వచ్చాడు సెంట్రీలకి, దేవదూత కనిపించలేదు, వాళ్ళ పక్క నుంచి వెళ్ళాడు. పక్క నుంచి వెళ్ళి వీళ్ళని వెలుపలకి తీసినప్పుడల్లా వాళ్ళకి కనిపించాలిగా. దేవదూత వచ్చి వాళ్ళ కనులకు మబ్బును కలుగు చేసి ఉండొచ్చు, వాళ్ళకేం అర్థం కాదు. కొద్దిసేపు టైం ఏంది, కొద్దిసేపు నిద్రపోతే బాగుండి అనుకున్నారు. ఈ నిద్రపోయిన టైంలో మనోళ్ళు వెళ్ళిపోయారు. లేచి చూస్తే ఒకడు సడన్గా వచ్చి, హలో సార్, మాకు అర్థమైంది, మీ టెన్షన్ ఏందో మాకు అర్థమైంది, డ్యూటీ దిగే టైంకి అన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ప్రతి సెల్లో చెక్ చేశారు, ఇద్దరు బాగానే ఉన్నారు. దాంట్లో పరిస్థితి అది బోసిగా ఉంది. ఏంటి? ఆ జైలు బోసిగా ఉంది, ఆ సమాధి బోసిగా ఉంది. ఏంటి ఇవన్నీ బోసిపోతున్నాయి ఏంటి? ఏం అర్థం కాలేదు. ఎవడో వచ్చి చెప్పాడు, సార్ మీరిద్దరిని వేశారుగా, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? దేవాలయంలో ఉండి బోధిస్తున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు ఏంటి ఇదంతా. వాళ్ళ ప్లాన్లు జైల్లో పెట్టి విచారణ చేసి శిక్షిద్దామని వాళ్ళ ప్లాన్. కానీ దేవుని ప్లాన్ విడిపించి వాళ్ళ చేత జీవమును గూర్చిన మాటలు చెప్పించాలని దేవుని యొక్క ప్లాన్. దేవదూత ఏం చెప్పాడు 19వ వచనంలో? అయితే ప్రభుదూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వాళ్ళని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి. హలో, జైల్లోకి వెళ్ళిన తర్వాత జైల్లో సాక్ష్యం గురించి, జైల్లో మాకు ఫలాని భోజనం పెట్టారు, అంతే భోజనం పెట్టారు, అన్ని గ్రాములు పెట్టారు, చికెన్ ఈకలతో కలిసినటువంటి చికెన్ మాకు పెట్టారని చెప్పొద్దు మీరు. కష్టాన్ని గురించి, శ్రమల గురించి కాదు. స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్. మీరు అనుభవించిన, జైలులో అనుభవించినటువంటి ఆత్మీయ జీవాన్ని గురించి మాటలు చెప్పండి. జీవాన్ని గురించి, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ నూతన జీవాన్ని గురించిన సాక్ష్యం చెప్పండి ప్రజలకి. నేను అప్పుడు రౌడీనండి, బాగా కుట్టానండి, తిట్టానండి, అబ్బో నేనంటే అందరికి భయం అండి, ఇవన్నీ ఈ సుత్తి సోదా ఈ వాంతిని గురించి చెప్పొద్దు. కానీ అందరూ ఏగా చెప్పేది, గతంలో ఉన్నట్టు స్టోరీసేగా చెప్పేది. మీరేం చెప్పాలి? సబ్జెక్ట్ ఇచ్చాడు వాళ్ళు, ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్కే చెప్పాలి, మీ ఇష్టానుసారమైన టాపిక్లు చెప్పకూడదు. సాధారణంగా జైలు నుంచి బయటకు వచ్చిన గురించి ఎలా ఉంది, ఎవరో దేవదూత వచ్చాడు, బలం ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు, రెక్కలు ఉన్నాయండి, జుట్టు ఉందండి. దేవదూత గురించి చెప్పమని కాదు, దేని గురించి చెప్పమని చెప్పాడు? స్పీక్ అబౌట్ లైఫ్. జీవాధిపతి యొక్క జీవాన్ని గురించి, పునరుత్థానమును గురించి మాట్లాడండి. స్తోత్రం. ఇప్పుడు జైల్లో వేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళని దేవాలయంలో వీళ్ళు నిలబెట్టలేదు, కానీ దేవుడు దేవాలయంలో నిలబెట్టాడు. నిన్ను దేవాలయంలో నిలబెట్టాలని దేవుని యొక్క ప్రణాళిక. నువ్వేమో జైల్లో, వంటగది అనే జైల్లో ఉండాలి, షాపింగ్ మాల్ అనే జైల్లో ఉండాలి కాదా? లేదు అంటే హాస్పిటల్ అనే జైల్లో ఉండాలి. ఇది సాతాను యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏంటి? నిన్ను ఆలయములో నిలబెట్టాలి, నిన్ను ఎత్తైన స్థలంలో నిలబెట్టాలి, సియోను పర్వతంలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆలయంలో, తన ఆలయంలో నిలబెట్టాలి. అది ఆయన యొక్క ప్రణాళిక. కానీ నువ్వు ఎక్కడున్నావు? జైల్లో ఉన్నావు. ఏ జైలు? షాపింగ్ జైల్లో, మార్కెట్ జైల్లో ఉన్నావు, కోర్టు జైల్లో ఉన్నావు, ఇక్కడ బంధించబడి ఉన్నావు. రెండవది, యూదా మత నాయకుల యొక్క ఆలోచనలు ఏమైపోయినాయి? ఫెయిల్ అయిపోయింది. ఒకటి, హేరోదు యొక్క ప్లాన్ ఫెయిల్. ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉన్నా కానీ ప్లాన్లు ఫెయిల్ అవుతాయి అంతే. ఆల్టర్నేటివ్ ప్లాన్స్కి కూడా అక్కడ అవకాశం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, యూదా మత నాయకుల యొక్క ఆలోచనలు ఏమైపోయినాయి? ఆలోచనలు బోల్డ్ ఉన్నాయి, కానీ అవన్నీ ఏమైపోయినాయి? ఎవరి ఆలోచన స్థిరం? దేవదూతను పంపించిన వాని ఆలోచన స్థిరం కాదా? స్తోత్రం. జైల్లో వేసిన వాడి ఆలోచన స్థిరం కాదు. దేవదూతను పంపించి ఆయన నేరుగా వెళ్ళి తీసి, రండి బయటికి రండి, ఇంకా నిద్రపోతున్నారు, లేని ఆయన కాదా? ఒక ఆయన అంటే జైల్లో పండుకొని ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడట. వాడిని తట్టి లేపినప్పుడు వాడికి ఇది కళ నిజమా ఏంటిది?
ఈ గేట్లని దాటి బయటికి జైలు బయటకు వచ్చిన తర్వాత ఉరి తనకు మెలకు వచ్చి అప్పుడు అర్థమైందంట నన్ను దేవదూత విడిపించాడని. చూసారా, దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. నిన్ను విడిపిస్తాడు, నువ్వు ఉన్న స్థితిలోంచి ఆయన విడిపిస్తాడు. ఏవో స్థితులు, ఏదో జైల్లో ఉన్నావు, ఆర్థిక సమస్యలు జైల్లో ఉన్నావు లేవా, దాంట్లో అరెస్ట్ అయిపోయావు, బందీ అయిపోయావు, 7 సంవత్సరాల కారాగార శిక్ష, కఠిన కారాగార శిక్ష టైపులో బంధించబడ్డావు. దీంట్లోంచి నువ్వు బయటికి రావాలి. ఇప్పుడు అనారోగ్యం అనే కారాగార శిక్ష 7 సంవత్సరాలు. ఇది ఇప్పుడల్లా పోదమ్మా, డాక్టర్ చెప్పే మాట లైఫ్ లాంగ్ నువ్వు ట్యాబ్లెట్లు వాడాలమ్మా, ఇదేగా వాళ్ళు చెప్పేది. అసలు ఎందుకమ్మా ఈ ట్యాబ్లెట్ 4 రోజులు వాడి తగ్గిపోద్ది అంటారా? లైఫ్ లాంగ్ వాడాలి. నాకు కూడా అన్నారు లైఫ్ లాంగ్ కాల్షియం శాండోస్ ట్యాబ్లెట్స్ మింగాల్సిందే, నువ్వు సపరించాల్సిందే అన్నారు. డాక్టర్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళని మనం తప్పు పట్టం, కానీ దేవుడి వాక్యంలో ఎన్ని సత్యాలు చెప్పినా కానీ దాన్ని తప్పు పడతాం మనం. సత్యాలను తప్పు పడతాం కానీ అబద్ధాలని మాత్రం తప్పు పట్టం మనం. అది మన ప్రత్యేకత. దేవుని స్తోత్రం. రెండో ప్లాన్, యూదా మత నాయకుల యొక్క ద చీఫ్ రూలర్స్ లేకపోతే రిలీజియస్ లీడర్స్ యొక్క ప్లాన్ ఏమైంది? దేవుడు అద్భుతం చేసినప్పుడు అన్ని ప్లాన్స్ ఫెయిల్ అయిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ దర్శనాన్ని బట్టి హేరోదు యొక్క ప్లాన్ ఫెయిల్. దర్శనాన్ని బట్టి హేరోదు యొక్క ప్లాన్ ఫెయిల్ అయింది. అద్భుతాన్ని బట్టి యూదా మత నాయకుల యొక్క ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. 9వ అధ్యాయము 3వ వచనం, అపోస్తుల కార్యములు. స్తోత్రం. ఎక్కడికి సార్ జర్నీ? ఎక్కడికి? హ్యాపీ జర్నీ అని చెప్పి పంపించారు. ఎక్కడికి సార్? పౌలు గారు, సౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారండి? ఏం ఉద్దేశం ఏంటి? 3వ వచనంలో ఉద్దేశం ఏంటి? 2వ వచనం, వాట్ ఈస్ ద పర్పస్? ఈ మార్గమందు, క్రీస్తు మార్గమందు పురుషులను మాత్రమే కాదు స్త్రీలను కనుగొనినా కానీ వాళ్ళు బంధించి ఎక్కడికి నీ ప్రయాణం మానవుడా? ఓ సౌలు, హింసించడానికి జిహాద్ అనేటువంటి నినాదంతో బయలుదేరావు నువ్వు. క్రూసేడ్ చేసావు నువ్వు. క్రూసేడ్ అంటే యుద్ధం. అందుకని క్రూసేడ్ అనే మాట ఉపయోగించొద్దని కోర్టు మాట్లాడింది. అందుకనే క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఒక సంస్థ పేరు కూడా మార్చారు. క్రూసేడ్ అనే మాట యుద్ధానికి సంబంధించింది. వద్దు, క్రూసేడ్లు పెద్ద క్రూసేడ్ జరిగిందండి, క్రూసేడ్ వద్దు, యుద్ధం. అది ఎవరి మీద యుద్ధం చేస్తారు మీరు? యుద్ధం కాదు, మీటింగ్ అంటే యుద్ధం కాదు. అది ఆత్మీయ మానసికమైన సంఘర్షణతో కూడుకుందే కావచ్చు, కానీ భౌతికమైన యుద్ధం కాదు. దాన్ని చూసినప్పుడు చూసారా, యుద్ధం అంటున్నారు, మనల్ని మొత్తాన్ని మార్చేస్తారేమో అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఏం జరిగింది ఇతనికి? దేనికి వచ్చాడు ఈయన? హింసించడానికి, బంధించడానికి, కొట్టడానికి, తిట్టడానికి, ఈడ్చుకొని పోవడానికి, లాక్కోపోవడానికి అని కాదు, జుట్టు పట్టుకొని రా తీసుకోమండి. ఎంత క్రూయల్గా ఉన్నాడు చూడండి, ఎంత వైలెంట్గా ఉన్నాడు ఆ వ్యక్తి. యేసును నమ్ముకోముందు అందరూ వైలెంట్గానే ఉంటారు. యేసు నమ్మిన తర్వాత మనం సైలెంట్ అయిపోతాం. నేను భయంకరమైన వైలెంట్ వ్యక్తిని. ఆ వైలెంట్ నేచర్ నాలో ఉంటే అసలు ఈ పాటికి ఎంతమంది విశ్వాసులు కొట్టేసిండేవాడినాం. ఇప్పుడు లేదు. ఎంతోమంది అంటున్నారు, వస్తున్నారు. నన్ను కూల్గా మార్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా స్కూల్ మేట్ ఒక అక్క ఉంటుంది, నువ్వు మారేవంటే నాకు ఇప్పటికి నమ్ముద్ది కావడం లేదు. సంతోష్, ఏందక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మారకపోవడం ఏంది కదా? దేవుని స్తోత్రం. మన మార్పును ప్రజలు నమ్మకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ మార్పు అనేది దేవుడు జరిగించే కార్యం. దేవుని స్తోత్రం. మూడో విషయం, సౌలు ఏమైపోయాడు? బంధించడానికి వచ్చిన వాడు 9వ అధ్యాయం 11వ వచనం. స్వర్గం ఏమని సాక్ష్యం ఇచ్చిందో చూడండి. 11వ వచనం. చాలండి. అక్కడ రాయబడింది 9వ అధ్యాయం 11వ వచనం, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎక్కడ అరెస్ట్ అయిపోయాడు? స్వర్గం, యువర్ అండర్ అరెస్ట్ అనింది స్వర్గం. ఈ అరెస్ట్ అయిన పరిశుద్ధుడు ప్రార్థనలో ఉన్నాడు. ఈ అరెస్ట్ అయిన పరిశుద్ధుడు ఉపవాసంలో ఉన్నాడు. ఈ అరెస్ట్ అయిన పరిశుద్ధుడు వాక్యదానంలో ఉన్నాడు. కాదా? మిమ్మల్ని స్వర్గం అరెస్ట్ చేస్తుంది. శుక్ర శనివారం అరెస్ట్ అయిపోతున్నాం. దేంట్లో? ప్రార్థనలో అరెస్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి ప్రార్థనలో గుండె బాదుకొని బరెస్ట్ అయిపోతున్నాం మనం. కదా?
అరెస్ట్ అయితేనే బరస్ట్ కాలేదు మనం. అన్న దేవుని సన్నిధికి వచ్చి అరెస్ట్ అయింది. షిలోహులోని మందిరంలో అరెస్ట్ అయిన ఆమె ఊరుకుందా? బరస్ట్ అయిందా లేదా? తన హృదయాన్ని కొమ్మరి, మీరు అరెస్టు లేదు బరస్టు లేదు. శుక్రాశని వాళ్ళు ప్రార్థన పెట్టిన అరెస్టు లేదు బరస్ట్ లేదు. ఊరికే వస్తున్నారు. బరస్టు లేకపోతే మనం వరస్ట్ అవుతాం ఏమండి? అంతేగా. దేవుని స్తోత్రం. అరెస్ట్ అన్న ఉండాలి, బరస్ట్ అన్న ఉండాలి. కానీ ఇవి లేవు కాబట్టి మనం ఏమైపోయాం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. భౌతికంగా కాదులేండి, ఆత్మీయంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు ఏం చెప్పుకుంటున్నాం మనం? గాడ్స్ ట్రూత్ అనేది బైబిల్లో కథలుగా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ మధ్యలో నుంచి వచ్చిన ట్రూత్ను మనం క్యాచ్ చేయాలి. దేవుని ప్లాన్, ప్రివైలింగ్ ప్లాన్ ఆఫ్ గాడ్, జయించేటువంటి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పథకం, దేవుని యొక్క ఉపాయాన్ని గురించి ఆలోచించాలి. నా గురించి శత్రువు రకరకాలుగా అనుకోవచ్చు, కానీ నా గురించి సృష్టికర్త ప్లాన్ మాత్రమే సక్సెస్ అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి. నాకు ఇష్టమైనటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. దాని ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళడం లేదు, ఎందుకంటే ఆన్లైన్లో కూడా చూస్తున్నారు. ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక అద్భుతమైన దర్శనం ఇది, యోహాను గారికి దేవుడు అనుగ్రహించిన దర్శనం. ఒక స్త్రీ, ఏం జరిగిందంట 14వ వచనంలో? ఏం జరిగింది ఆమెకి? చదవండి 14 మొదటి భాగం. ఎందువలన 13వ వచనంలో చివరి భాగంలో ఉంది. దేనివల్ల? ఎవరు హింసించింది? ఘట సర్పము, ద డ్రాగన్. అది హింసించడం మూలంగా జరిగింది. అందువలన హింసించిన ప్రభుత్వం, హింసించినటువంటి అపవాది, హింసించినటువంటి వాళ్ళు, హింసించిన శత్రువు. ఇప్పుడు ఏం జరిగిందట? ఆమె రెక్కలతో పుట్టిందని కాదు అక్కడ రాయబడింది. పరిస్థితులను బట్టి నీకు రెక్కలు అనుగ్రహించబడ్డాయి. పరిస్థితులు నీ రెక్కలు విరిచినప్పుడు, నీ భర్త నీ రెక్కలు విరిచినప్పుడు, నీ బంధుమిత్రాదులు నీ రెక్కలు విరిచినప్పుడు, ఇక్కడ రాయబడిన వారు హింసిస్తున్నప్పుడు, ఘట సర్పము తరపున వాళ్ళు హింసిస్తున్నప్పుడు, ఆ స్త్రీకి 14వ వచనం చదువు. అందువలన అరణ్యములో ఒక చోటును దేవుడు నిర్ణయించాడు. నీ కోసం నా కోసం ఒక చోటును దేవుడు నిర్ణయించాడు. ఆ చోటులోకి ఎగిరిపోవునట్లు నీకు ఒక జెట్. ఆమెకేమి ఇవ్వబడ్డాయి? ఎగిరే ఆపర్చునిటీ, ఎగిరే పాసిబిలిటీ. ఎలా ఎగురుతారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుతారు. వాళ్ళు నడవరు, పరిగెత్తరు, పైకి. దేవుని స్తోత్రం. ఒకరోజు ఎగురుతాం పైకి. కడబోర ధ్వని మోగినప్పుడు ఈ హింసించబడుతున్న స్త్రీలు, హింసించబడుతున్న సంఘము, హింసించబడుతున్న దేవుని బిడ్డలు రెక్కలు వచ్చినట్లుగా ఏమైంది? సడన్గా వెళ్ళిపోయి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు వాళ్ళకు వచ్చాయి. వాళ్ళు ఎగిరి 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 మధ్యాకాశంలో తమ ప్రియుణ్ణి కలుసుకున్నారు. ఈ పరిస్థితుల మధ్యలో నుంచి నువ్వు ఒకరోజు ఎగిరిపోయే రోజు ఒకటి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. లైఫ్ లాంగ్ ఈ పరిస్థితుల మధ్యలో ఉండవు నువ్వు. అక్కడ ఆ స్త్రీ ఎవరు అనే దాని వివరణలోకి మనం వెళ్ళలేదు. దాని గురించి రకరకాల వివాదాలు ఉన్నాయి. ఆ స్త్రీ సంఘం అని, సంఘం కాదని. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పినా మళ్ళీ యూట్యూబ్లో ఇవి రికార్డ్ అవుతున్నాయి కాడదో తలనొప్పి. ఓహో మనం బ్రదరు పలాని గ్రూప్ అనుకున్నాం, ఇప్పుడు అర్థమైంది. ఒక ఆయన ఎవరో మీటింగ్ పెడుతున్నాడు, సంఘం ఎత్తబడుతుందా అనే మీటింగ్ పెట్టాడు 3, 4, 5 తేదీల్లో. సరే, అది కొద్దిగా వివాదాస్పదంగా ఉంది, నేను దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం. ఏం రాయబడింది? మళ్ళీ చదవండి 14వ వచనం. అందువలన షీ వాస్ హెల్ప్లెస్. ఆమె నిస్సహాయ స్థితిలోకి వచ్చింది. ఒక చోట రాయబడింది 9వ కీర్తనలో అనుకుంటాను, వంగుతారంట కొంతమంది. ఎవరు వంగుతారు? ఏమండి? 9వ కీర్తనలో, అది మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, మంచి మాట అది. ఎవరు వంగుతారు? నలిగిన వారును. అక్కడ ఒక మాట రాయబడింది, నిరాధారులు. వాక్యం నాకు గుర్తులేదు. స్తోత్రం. మళ్ళీ చెప్తానండి, గ్రూప్లో పెడతానండి, ఒకవేళ మీకు దొరికితే చూడండి. ఓకే.
నలిగిన వారు, ఇది అక్షరార్థంగా జరిగింది కాదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఏంటిది? ఇట్స్ ఎ విజన్, ఒక దర్శనం. దర్శనములో ఒక స్త్రీ హింసించబడుతున్నప్పుడు, ఆ స్త్రీలాగా దేవుని బిడ్డలు హింసించబడుతున్నప్పుడు నీకేం జరుగుతుంది? సూపర్ న్యాచురల్గా జరిగేది. న్యాచురల్గా నీకు చేతులు వచ్చాయి, న్యాచురల్గా నువ్వు ఎగరలేవు, నువ్వు పక్షివి కాదు, నువ్వు మనిషివి. కానీ ఆమెకు దేవుడు 2 రెక్కలు ఇచ్చాడంట. స్తోత్రం. గూడు విడిచి వెళ్ళిన నాడే చేరేదా నా ఇంటికి. కడప జిల్లాలో పాస్టర్లకి పాట నేర్పించా. నా పేరు గుర్తుపెట్టుకోకుండా ఒక ఆయన పాస్టర్ అన్నాడు, ఏం పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నారు. నేను తెలుసా మీకు? గూడు విడిచి వెళ్ళినా అని అన్నారు. స్తోత్రం. నా పేరు గూడు విడిచి వెళ్ళినా అయింది. ఆ పాట నేర్పించా. బా, మేము ఇప్పటికీ పాడుకుంటున్నామండి. చేరేదా నా ఇంటికి. ఈ అమ్మ ఏమంటారు, అత్తగారి ఇంట్లో నుంచి అమ్మగారి ఇంట్లోకి నువ్వు రెక్కలతో, బలమైన రెక్కలతో నువ్వు పైకి వెళ్ళిపోయేటట్టు ఒక రోజు రాబోతుంది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్లాన్ ఎవరిది? ఘట సర్పాంది ప్లాన్ ఏంటి? నిన్ను హింసించాలి. ఎవరిని హింసిస్తారో తెలుసా? గలతీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. శరీరానుసారమైన వాడు ఆత్మానుసారమైన వాడిని హింసిస్తాడు. నేటికి కూడా అలా జరుగుతుంది. ఇస్సాకు ఇష్మాయేల్ని ఎగతాళి చేయలేదు. ఇష్మాయేలే దాసీ కుమారుడే, స్వతంత్రుని కుమారుని, స్వతంత్రురాలి కుమారునే. ఆలస్యం పెట్టినవాడికి సరిగ్గా మాటలు రావు. అయినా 8 సంవత్సరాలు పాలు తాగడం ఏంది, బుద్ధి లేనాడు అని ఎగతాళి చేస్తుండడం కిటికీలోని చూసింది. భర్తతో చెప్పామంటే, ఈరోజు ఏదో ఒకటి తేలాలి, ఉంటే అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి కాదా, దాన్ని పంపించేయి అన్న పరిస్థితులన్నీ మనకు తెలిసింది. ఎవరిని ఇప్పటికీ కూడా ఇలాగ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? కోడల్ని అత్త ఏదో బాధ పెడుతుందని కాదు, ఆత్మ సంబంధి అయిన వాడిని శరీర సంబంధం ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటే దాని అర్థం మనం ఎవరు అంట? మనం ఇస్సాకులము, మనం వాగ్దాన పుత్రులం. మనం వాగ్దాన పుత్రుల్ని, వాగ్దానం లేనోడు మనల్ని గిచ్చుతుంటాడు, గిల్లుతుంటాడు. ఇష్మాయేల్ ఏం చేస్తుంటాడు? మన అత్త ఇష్మాయేల్ లాగా గిల్లుతుంటుంది, మన మావ ఇష్మాయేల్ లాగా గిల్లుతుంటాడు కాదా. మన అన్నయ్య, తమ్ముడో లేకపోతే అక్కో, వీళ్ళు ఇష్మాయేల్ లాగా మనల్ని ఏం చేస్తుంటారు? గిల్లుతుంటారు. స్తోత్రం. నువ్వు లాస్ట్ గిల్లుడే ఎక్కువ గిల్లే అవకాశం నీకు లేదు. నేను బయటికి పంపించేస్తారు గృహం నుంచి. నువ్వు గిల్లుడు ఎక్కువ చేసావు అనుకో, గెట్ అవుటే నీకు. అంటే గిల్లి 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 ఏం చేశాడు? ఒకరోజు గిల్లాడు, 2 రోజులు గిల్లాడు, లైఫ్ లాంగ్ గిల్లుతూ ఉన్నాడా? వారసుడు అతడు. వారసుడు స్థిరంగా ఉంటాడు, నువ్వు దాసుడివి, నువ్వు వెళ్ళిపోవాల్సిన వాడివి. దేవుని స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. 4 విషయాలు చెప్పాను నేను. 1, హేరోదు యొక్క ప్లాన్ ఏమైంది? సౌలు యొక్క ప్లాన్ ఏమైంది? తర్వాత 3వదిగా యూదా మత నాయకుల యొక్క ప్లాన్ ఏమైంది? ఘట సర్పం యొక్క, డ్రాగన్ యొక్క ప్లాన్ ఏమైంది? ఫెయిల్. హేరోదు యొక్క ప్లాన్ ఫెయిల్ అయిందంటే ఎవరి ప్లాన్ సక్సెస్ అయింది? దేవుని యొక్క ప్లాన్. 2వది మత నాయకుల యొక్క ప్లాన్ ఫెయిల్ అయిందంటే ఎవరి ప్లాన్ సక్సెస్ అయింది? సౌలు యొక్క ప్లాన్ ఫెయిల్ అయింది అంటే ఎవరి ప్లాన్ గెలిచింది? దేవుడు దర్శించడం వలన సౌలు ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఎంత వేగంగా వస్తున్నాడు, అకస్మాత్ హలో స్టాప్ దేర్, టైరో బాయ్, రుకో బాయ్ అని ఆపేశాడు. ఎవరు ఆపింది? మనిషి ఆపగలడా? ఆ బలమైన వాడిని, ఆ వైలెంట్ మ్యాన్ని ఎవరైనా ఆపగలరా? వాడిని ఆపడానికి మనిషి కాదు, వెలుగు అతన్ని ఆపేసింది కాదా. స్తోత్రం, హల్లెలూయా. 2వ తెస్సలోనిక పత్రికలో రాయబడింది, చూడాల్సిన అవసరం లేదు, అక్కడ రాయబడింది. ఆయన తన ముఖ ప్రకాశము చేత వాళ్ళని చంపుతాడు. వాళ్ళని కత్తులు, కటారులు, ఆయుధాలు, AK-47లు కాదు, తన వెలుగు ప్రకాశం చేత వాళ్ళు ఏం చేస్తాడు? సంహరిస్తాడని రాయబడింది. ఇప్పుడు సౌలుని ఆపింది ఎలా ఆపాడు? మధ్యాహ్నము నా అకస్మాత్తు ఒక గొప్ప వెలుగు వచ్చేసింది. మధ్యాహ్నం అంటేనే బాగా వెలుగు. దానికి తోడు మధ్యాహ్నపు మామూలు వెలుగు కన్నా ఒక ప్రత్యేకమైన వెలుగు వచ్చి అతన్ని తాను వెళుతున్న వాహనం నుంచి కింద పడేసింది. మనిషి కింద పడేయగలడా? వేగంగా గుర్రం మీద వెళుతున్న వ్యక్తిని దేవుడు అతన్ని ఆపేశాడు. దమస్కు లోపలికి కూడా ఎంటర్ కానివ్వలేదు కదా. దమస్కు ద్వారం, అట్ ద గేట్ ఆఫ్ డమస్కస్
సిరియా దేశపు రాజధాని అయిన దమస్కు దగ్గరే బ్లాక్ చేశాడు వాడిని. ఆగురా, అక్కడ లోపల పరిశుద్ధులు ఉన్నారు, లోపల సమాజ మందిరం ఉంది, లోపల భక్తులు ఉన్నారు, లోపల అననీయ ఉన్నారు, వాళ్ళని కొడతావా? ఇజ్రాయెల్ దేశం చాలదా, మళ్ళీ సిరియా దేశానికి వస్తావని దేవుడు ఏం చేశాడు? బ్లాక్ చేశాడు. బైబిల్ పట్టుకొని తెల్లటి వస్త్రాలు ధరించి లోపలికి ప్రవేశిస్తున్నటువంటి బ్రదర్ని సిస్టర్ని దేవుడు ఆపాడు. హలో, స్టాప్ దేర్. అహరోను బ్రదర్ని ఆపి ఆ రోజు వర్షిప్ చేసినటువంటి, అప్పటిదాకా వర్షిప్ చేయలేదామా, ఎర్ర సముద్రం దాటంగానే ఆమెకు ఎమోషన్ వచ్చేసింది. ఓహ్, వర్షిప్ చేసింది. ముసలోళ్ళందరూ కలిసి వర్షిప్ చేశారు. ఈ రోజుల్లో కుర్రోళ్ళు వర్షిప్ చేస్తుంటే అవ్వ లేచి డ్యాన్స్ చేసేసింది, ఆరాధన చేసింది. మామూలు ఆరాధన కాదు, మన రీటమ్మ ఆంటీ గారి భరతనాట్యాన్ని మించినట్టు నాట్యం చేసేసారు. స్తోత్రం, హల్లెలూయా. ఈవిడ ఈ డాన్సింగ్ ఆంటీ సేవ చేసే పాస్టర్ గారు వస్తుంటే, హలో ఆగండి, అక్కడ లోపలికి రావద్దు, మీరు సెటిల్ చేయాలి విషయాలు, బయటే సెటిల్ చేద్దాం. దేవుడు కూడా బాగా మంచి ఏమంటారు యుక్తిగా వ్యవహరిస్తాడు. ఇది లోపల జరిగిన విషయం కాదు, బయట జరిగిన విషయం, బయట జరిగిన విషయం బయటే కాదా. ఇప్పుడు మందిరంలో జరిగిన విషయాలు మందిరంలో సాల్వ్ చేయాలి, బయట ఎక్కడో ఏదో జరిగిన విషయం, ఆ రోజు బయట ఆ వీధిలో ఆ మూల అన్నారు అని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? మోషే పెళ్లి చేసుకున్నాడు అని మీరు అసూయపడ్డారు అనేది వాస్తవమే, కానీ ఎక్కడ జరిగింది అది? బయట జరిగింది. సెటిల్ చేసుకొని లోపలికి రావాలనుకున్నామని ఈ లోపలికి కాదు, ఆ సమాజం లోపల కొన్ని కూడా వెలుపలికి పంపించేశాడు దేవుడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. గాడ్స్ ప్లాన్ ఒకటి ఉంది. నరుని హృదయములో, మీ హృదయములో అనేకమైన ఆలోచనలు పుట్టవచ్చు. ఏ ఆలోచన సఫలం కాకపోవచ్చు. దేవుని ఆలోచనతో మెర్జ్ అయిన మీ ఆలోచనే, దేవుని ఆలోచనతో కలిసి, నాకు ఆలోచన లేదండి, నా చిత్తం కాదు. గెత్సమనే తోటలో ప్రార్థనలాగా మీరు చెప్పాలి, నా చిత్తం కాదు, నాట్ మై విల్. నా కూతురు పెళ్లి విషయంలో నాట్ మై విల్, నా కొడుకు పెళ్లి విషయంలో నాట్ మై విల్, నా కొడుకు ఉద్యోగం విషయంలో నాట్ మై విల్, హిస్ విల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా సహోదరుడు ప్రవీణ్కి పెళ్ళి అవుద్దా లేదని టెన్షన్ పడుతున్నాం. ఎంత టెన్షన్ పడిపోయావు నేను అనుకుంటాను, ఒకవేళ ప్రభు వస్తాడేమో, పెళ్లి కాకుండా అలా మిగిలిపోతాడేమో. చెప్పాను ఫైనల్గా 2024 నీ పెళ్ళి అయిపోవాలి, లేదు అంటే 2025 నుంచి నువ్వు ప్రవీణ్ బాబా, ప్రవీణ్ సన్యాసి అంతే. స్తోత్రం, హల్లెలూయా. రాజేష్ అనే సహోదరుడికి చెప్పాను 2025 నీకు డెడ్ లైన్, ఈ సంవత్సరం నీకు పెళ్ళి అయితే అయినట్టు, లేదంటే నీ పేరు రాజేష్ బాబా, ఇక లేదు నీకు పెళ్ళి లేదు. అలాగే సార్, ఏమంటారు ఆ క్రానిక్ బ్యాచులర్, ఈ క్రానిక్ బ్యాచులర్, ఇటువంటి క్రానిక్ బ్యాచులర్స్ ఉన్నారు కొంతమంది. 34 సంవత్సరాలు అయింది సార్ మా కొడుకు ఇంకా పెళ్లి చేయాలి, ప్రార్థన చేయి. ఎందుకంటే 34 అప్పుడు పెళ్ళి ఎందుకు? ఒక ఆమె ఏకంగా పెళ్ళి వద్దు అనుకుని 52 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుండని ఆలోచన, పాస్టర్ గారు ఎవరంటే చెప్పండి అంటుంది. ఇంకెందుకమ్మా పెళ్ళి? స్తోత్రం. ఏందమ్మా ఎంత బుద్ధి లేని పనులు చేస్తున్నావు? 52 వచ్చిన అప్పుడు అనుకోలేదు సార్, నేను వద్దనుకుంటా ఉన్నాను, కానీ ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరు వస్తారు నేను చేసుకోవడానికి? కాదా? నాకు 10-20 లక్షలు నేను చేసుకుంటాను చెప్పా కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సమయంలో దేవుని కార్యాలు జరగాలి. స్తోత్రం. యేసును చంపాలనుకున్న హేరోదు ఏమైపోయాడు? పరిశుద్ధులను చంపాలనుకున్నటువంటి మత వ్యవస్థ, రిలీజియస్ సిస్టమ్ ఏమైంది? అపోస్తులను బంధించాలనుకున్నట్టు వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ జ్ఞానం ఏమైంది? స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ కుయుక్తిలోనే దేవుడు పట్టుకున్నాడని రాయబడింది. ఆ స్త్రీని హింసించాలనుకున్నారు, కానీ ఎవరు ఊహించినటువంటి ఒక సంఘటన జరిగింది. ఏంటిది? ఆమెకు రెక్కలు అనుగ్రహించాడు. ఆత్మీయ ప్రపంచంలో నీకు ఎగరడానికి దేవుడు రెక్కలు అనుగ్రహిస్తున్నాడు. ఒకటి వాక్య ధ్యానము అనే రెక్క, ప్రార్థన అనే రెక్క. నువ్వు దీంతో అందరికన్నా పైకి ఆత్మీయ అంతరిక్షములో ఎగరగలవు. ఈ ప్రార్థన రెక్క ఇరిగిపోయింది అనుకోండి, నువ్వు లెఫ్ట్లోకి వెళ్తుంటావు కాదా, ప్యారలైజ్డ్ అయినట్టుగా వెళ్తావు. దేవుని స్తోత్రం. నీ 2 రెక్కలు దేనికి ఇచ్చాడు? ఇవి ఎగరడానికి. ఎందుకు? ఈ ప్రార్థన వాక్య ధ్యానాలు మనకు ఎందుకు ఇచ్చాడు? పక్కన వాళ్ళు ఎగిరి తనడానికి కాదు, నువ్వు ఎగరాలి, పైకి ఎగరాలి. ఈ లెవెల్లోంచి ఎగరాలి నువ్వు.
ఫస్ట్ హెవెన్ లెవెల్లోంచి ఎగరాలి. సెకండ్ హెవెన్, మొదటి ఆకాశము మధ్య ఆకాశపు లెవెల్లోంచి ఎగిరి మూడవ ఆకాశమునకు కొనిపోబడిన పౌలులాగా. ఎక్కడికి పోయాడైనా? మేఘాల పైకి పోయినట్టు తిరిగేసి వచ్చాను అని కాదు. దేవుడు నన్ను మూడవ ఆకాశమునకు కొనిపోయాను. స్తోత్రం. నిన్ను ఎక్కడికి తీసుకోబోతుడు? ఈ రెక్కలు దేనికి? మొదటి ఆకాశంలో తిరగడానికి నీకు రెక్కలు అవసరం లేదు, ఫ్లైట్ చాలు. నువ్వు మధ్య ఆకాశం దాటి మూడో ఆకాశానికి వెళ్ళాలంటే ఏం కావాలి నీకు? యు నీడ్ వింగ్స్. ఏ వింగ్స్? ద వింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అనేటువంటి, వాక్య ధ్యానం అనేటువంటి రెక్క, ప్రార్థన అనే రెక్క. ఈ రెండిటితో నువ్వు ఎగురుతావు. ఎగరలేక పాకే పురుగులు, కొన్ని పాకు పురుగులు కొన్ని ఉంటే మందిరాల్లో ఆదివారం ప్రార్థన ధ్యానం చేయకుండా వీళ్ళందరూ ఎవరంటే పాకు పురుగులు. వీళ్ళందరూ పురుగుల్లాగా పాకుతూ ఉంటే, చతుష్పాద జంతువులాగా కింద నడుస్తుంటే నువ్వు ఎక్కడున్నావు? ఎగురుతున్నావు. ఇంకా పైకి వెళ్ళిపోతావు. నువ్వు పక్షిరాజులాగా పైకి వెళ్తావు. నీకు రెక్కలు ఎక్కడ రెక్కలు తెలుసా? ఏవో పక్షిరాజు యొక్క రెక్కలు వెరగొట్టే వాటిని నీకు అతికించి పెట్టాడు. ఎందుకో తెలుసా? మామూలు ఎత్తుల్లో ఎగరకూడదు నువ్వు. హయర్ హయర్ హయర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్తే లోతులోకి డీప్గా వెళ్ళాలి. ఎగిరితే పైకి, మళ్ళీ పైకి వెళ్ళాలి. 1000 మూరలు, మరో 1000 మూరలు, మరో 1000 మూరలు. డీప్ డీప్ డీప్. హై 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 కాదా? ఏదైనా కానీ ఓవర్గానే ఉండాలి. ఏమంటారు? స్తోత్రం. దేవునితో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. నా మాటలు ముగించేస్తున్నాను. 4 విషయాలు చెప్పాను నేను మీకు. 4 ఉదాహరణలు తీసుకొచ్చాను. ప్రివైలింగ్ ప్లాన్స్ ఆఫ్ గాడ్, విజయము సాధించేటువంటి దేవుని. ఈ 4 జీవితంలో అనగా, 1 యేసు ప్రభు మరియల జీవితం, లేకపోతే యోసేపు మరియల జీవితం. 2ది అపోస్తుల జీవితం. 3ది సౌలు జీవితం. 4ది ఆ స్త్రీ యొక్క జీవితం. జరిగింది దేవుని చిత్తమే. అలాగైతే నీ జీవితంలో కూడా దేవుని చిత్తం జరగబోదు. కాబట్టి ఈ దేవుని చిత్తాన్ని ఎరగాలి నువ్వు. యూ షుడ్ నో ద విల్ ఆఫ్ గాడ్. అదొక మిస్టరీ. అది తెలుసుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. తెలుసుకోలేనప్పుడు జీవితం అంధకారంగా ఉంటుంది. తెలుసుకున్నావా ఈ ప్లాన్? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడండి అని అనుకునే ఫీలింగ్ బాగుంది. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనే ఫీలింగ్ బాగానే ఉంది. కానీ దిస్ ఈజ్ గాడ్స్ విల్ అని నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, నువ్వు ఎగిరే అనుభవంలో ఉంటావు. అంతే. నడిచే స్థాయి కాదు నీది, పరిగెత్తే స్థాయి కాదు నీది, ఎగిరే స్థాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.